రోడ్డెక్కిన రేసు గుర్రాలు గేర్స్ మార్చుకుంటున్నాయి. గెట్ సెట్ గో సౌండ్ కోసం శంషాబాద్లో ల్యాండ్ అయ్యాయి. అంతేకాదు ఫిబ్రవరి 11 కోసం వెయిటింగ్ చేస్తున్నాయి. అవును, సాగర్ తీరంలో జరిగే గ్లోబల్ ఫార్ములా ఈ రేసింగ్ కోసం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రేసర్ల అభిమానుల పండుగకు సర్వం సిద్ధమవుతోంది. భాగ్యనగరం నడువొట్టున ఫార్ములా ఈ రేసింగ్ కి సర్వం సిద్ధమైంది. సాగర్ చుట్టూ గ్రౌండ్ సర్వం సిద్ధమైంది. 2 సార్లు ట్రయల్ రన్ పూర్తి చేసిన అధికారులు ఫైనల్స్ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరి 11న డ్రై రైమ్ అంటూ ఫార్ములా ఈ రేసింగ్ కార్లు పరుగులు పెట్టనున్నాయి. హైదరాబాద్ రేస్ లవర్లకు ఇదో గోల్డెన్ మూమెంట్. ఇప్పటికే 2 సార్లు ట్రయల్ రన్ చేసిన రేసర్లు ఫైనల్స్ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. దాదాపు 100 కోట్లతో ఫార్ములా ఈ రేసింగ్ ఏర్పాట్ల కోసం కేటాయించింది ప్రభుత్వం. ఐటీ మంత్రి కేటీఆర్ దగ్గరుండి మరీ ఫైనల్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. లండన్, పారిస్, మొరాకో వంటి నగరాల రేస్ ట్రాక్లకు ఏమాత్రం తగ్గకుండా హుసేన్ సాగర్ వద్ద రేసింగ్ ట్రాక్ ను సిద్ధం చేస్తున్నారు. ఇక ఈవీ టెక్నాలజీపై అవగాహన పెంచడానికి ఫార్ములా ఈ రేసింగ్ దోహదం చేసిందనేది అధికారుల అంచనా. ఫార్ములా ఈ అనేది ప్రపంచంలో మొదటి ఆల్ ఎలక్ట్రిక్ ఇంటర్నేషనల్ సింగిల్ సీటర్ ఛాంపియన్షిప్. ఏబీబీ FIA ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ అని దీన్ని అధికారికంగా పిలుస్తారు. రేసింగ్లను మరింత మెరుగ్గా, కాలుష్యం లేకుండా నిర్వహించాలనే లక్ష్యంతో దీన్ని రూపొందించారు. 2014లో బీజింగ్లోని ఒలింపిక్ పార్క్ లో దీనికి సంబంధించిన మొదటి రేస్ జరిగింది. అప్పటి నుంచి ఫార్ములా ఈ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ బ్రాండ్ గా ఎదిగింది. బెస్ట్ రేసింగ్ డ్రైవర్లు, టీమ్స్ ఇందులో ఉన్నాయి. పెట్రోల్ వంటి శిలజ ఇంధనాలు కాకుండా కరెంట్ తో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలతో రేస్ చేయడమే ఫార్ములా ఈ ప్రత్యేకత. అటు రేసింగ్ తో పాటు ఇటు ఎలక్ట్రిక్ కార్ల ద్వారా సుస్థిర రవాణాను ప్రోత్సహించడం వీటి ఉద్దేశం. 2014 బీజింగ్ ఒలింపిక్స్ గ్రౌండ్ దగ్గర మొట్టమొదటి ఫార్ములా ఈ రేసింగ్ జరిగింది. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ సంస్థ ఫార్ములా ఈకి కూడా వరల్డ్ ఛాంపియన్షిప్ హోదా ఇచ్చింది. భారతదేశానికి చెందిన మహీంద్రా ఆటోమొబైల్ సంస్థ ఫార్ములా ఈ రేసింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి తన టీంని రంగంలోకి తెచ్చుతుంది. వాస్తవానికి దిరియా, మెక్సికో సిటీ, బెర్లిన్, మొనాకో, రోమ్, లండన్, జాకర్తా, సియోల్ వంటి నగరాల్లో ఈ పోటీ ఏటా జరుగుతాయి. 2023లో కొత్తగా భారతదేశం నుంచి హైదరాబాద్, బ్రెజిల్ నుంచి సావో పాలో నగరాలు ఈ జాబితాలో చేరే ప్రయత్నంలో ఉన్నాయి. నార్మల్ రేసింగ్ కి ఫార్ములా ఈ రేసింగ్ కి తేడా ఏంటి? రేసింగ్ కార్లు, వాటి ప్రత్యేకతలు, వాటిని నడిపే డ్రైవర్లు ఎవరు, వారి కథేంటి? స్ట్రీట్ సర్క్యూట్ రేసు మనకు కొత్త, కానీ విదేశాల్లో తరచూ జరుగుతూనే ఉంటాయి. అసలు స్ట్రీట్ సర్క్యూట్ రేసుకు అవసరమైన ట్రాక్ ఎలా నిర్మించాలి, ఎంత వైశాల్యంలో నిర్మించాలి, నిర్మాణంలో ఎలాంటి పద్ధతులు అవలంబించాలి అనే విషయాల్లో నిర్వాహకులు, HMDA అధికారులు ప్రదర్శించిన అలసత్వం వల్ల రేసింగ్ ట్రాక్ నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం కాలేదని రేసింగ్ నిపుణులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల నిర్వహించిన ట్రయల్ రన్ లో ముందస్తు సన్నద్ధతలో అధికారులు ఘోరంగా విఫలమైనట్లు స్పష్టంగా కనిపించింది. ఫైనల్స్ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. గత అనుభవాల దృష్టిలో ఉంచుకుని సరైన ఏర్పాట్లు చేస్తారా, లేక నామమాత్రపు ఏర్పాట్లు చేస్తారా అన్నది తెలియాలి. నిజానికి ట్రాక్ నిర్మాణం మొదలు దాని చుట్టూ ఏర్పాటు చేయాల్సిన రక్షణ వలయం వరకు అన్నిటినీ 1-2 సార్లు పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత రేసింగ్ నిర్వహించే ప్రాంతంలో రోడ్ల నిర్మాణంపై అలసత్వం వహించకుండా సరైన పద్ధతిలో రోడ్లు నిర్మించాలి. ఇలా అయితేనే సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అంతర్జాతీయ ప్రధాన ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ఈ ప్రిక్స్ మరికొన్ని రోజుల్లో జరగనుంది. ఫిబ్రవరి 11న జరగబోయే ఈ ఈవెంట్ భారతదేశంలోనే మొదటిది. దీని ఏర్పాట్లు ఇండియన్ రేసింగ్ లీగ్, తెలంగాణ ప్రభుత్వం తరపున HMDAలు చూస్తున్నాయి. ప్రధాన ఈవెంట్ ని ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ నిర్వహిస్తుంది. గ్రీన్ కో కంపెనీ కూడా ఈ ఈవెంట్ లో భాగస్వామిగా ఉంటుంది. 2022 జనవరిలోనే దీనికి సంబంధించి ఒప్పందం జరిగింది. భారతదేశంలో గతంలో 2011-13 మధ్య నోయిడాలో ఫార్ములా 1 రేసింగ్ జరగగా ఈసారి ఎలక్ట్రిక్ కార్లతో ఫార్ములా ఈ రేసింగ్ జరగబోతుంది.
హైదరాబాద్ లో ఐమాక్స్ దగ్గర 11 ఎకరాల ప్రత్యేక స్థలం సిద్ధం చేశారు. ఇందుకోసం దాదాపు 200 చెట్లను తొలగించారు. ప్రధాన రేస్ లో గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఎలక్ట్రిక్ కార్లు రేసులో పాల్గొంటాయి. ప్రపంచవ్యాప్తంగా క్వాలిఫై అయిన డ్రైవర్లు దీనిలో పాల్గొంటారు. ఇందుకోసం నక్లెస్ రోడ్ లోని 2.37 కిలోమీటర్ల రోడ్డును ప్రత్యేకంగా సిద్ధం చేశారు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఫార్ములా ఈ రేసింగ్ జరగబోతుంది. ఇక దీనికంటే ముందు ఇండియన్ రేసింగ్ లీగ్ పేరుతో ప్రాక్టీస్ డిసెంబర్ నెలలో 2 సార్లు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు జరిగిన తప్పులను ఇప్పుడు సవరించుకొని అంతర్జాతీయ స్థాయిలో ఫార్ములా ఈ రేసింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇక ఈ నెల 17వ తేదీన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం కూడా ఉన్నందున ఆ నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. ఫార్ములా ఈ రేసింగ్ జరిగే ప్రాంతాల్లోనే 3 ముఖ్యమైన కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఫార్ములా ఈ రేసింగ్ కి 21,000 మంది వీక్షించడానికి రాబోతున్నట్లు అంచనా వేశారు. 11 స్టాండ్లు ఏర్పాటు చేశారు. 7 గేట్లు ఉన్నాయి. 4 ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు కూడా ఏర్పాటు చేశారు అధికారులు. పార్కింగ్ కోసం 16 ప్రాంతాలు సిద్ధం చేశారు. 300 మందితో లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉండనున్నారు. 275 మంది ట్రాఫిక్ సిబ్బంది అధికారులు విధుల్లో ఉంటారు. అంతర్జాతీయ స్థాయిలో మొట్టమొదటిసారిగా మన రాష్ట్రం మన నగరంలో నిర్వహించబోతున్నారు. ఇక వాహనదారులకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. నగరవాసులందరూ సహకరించాలని అధికారులు స్పష్టం చేశారు. 6వ తేదీ నుండి డైవర్షన్స్ ఉంటాయని తెలిపారు. ట్రాక్ పై చాలా పనులు ఉన్నాయని నిర్వాహకులు కోరారు. కాబట్టి 5వ తేదీ పూర్తిగా క్లోజ్ చేస్తామని ప్రకటించారు. 7వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఎన్టీఆర్ మార్గ్ పూర్తిగా క్లోజ్ చేయనున్నారు. ఈ డైవర్షన్ గుర్తుపెట్టుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని కోరారు. ఈ ఈవెంట్ లో పాల్గొనే రేసింగ్ ఎలక్ట్రిక్ కార్లు కూడా నగరానికి చేరుకున్నాయి. రియాద్ నుంచి బోయింగ్ 747, 400 చార్టర్ విమానం ద్వారా ఆటో విడిభాగాలు శంషాబాద్ విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్ కు తరలించారు. దేశంలో మొట్టమొదటి ఫార్ములా ఈ ఛాంపియన్షిప్ కోసం నిరాటంకమైన ఎయిర్ కార్గో సదుపాయాలను అందించడంలో హైదరాబాద్ విమానాశ్రయం పాత్ర పోషించడం గర్వంగా ఉందని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సీఈఓ ప్రదీప్ పనికర్ పేర్కొన్నారు. మన దేశంలో తొలిసారిగా ఫార్ములా ఈ రేసింగ్ ను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో ఫిబ్రవరి 11న జరిగే ఈ అంతర్జాతీయ ఈవెంట్ లో మొత్తం 11 జట్లు, 22 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు. ఈ రేసింగ్ కోసం 2.8 కిలోమీటర్ల మేర 18 మలుపులతో ఉన్న ట్రాక్ ను ఏర్పాటు చేశారు. కాగా ఫార్ములా ఈ రేసింగ్ 2014లో మొదటిసారిగా బీజింగ్ లో ఒలింపిక్ పార్క్ లో నిర్వహించారు. అప్పటి నుంచి ఫార్ములా ఈ రేసింగ్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ బ్రాండ్ గా ఎదిగింది. ప్రస్తుతం ఈ కార్లు గంటకు 280 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలవు. 250 kV పవర్ ద్వారా 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 2.8 సెకన్లలోనే అందుకుంటాయి. 10వ తేదీన 12 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ప్రాక్టీస్ రేసింగ్లు ఉంటాయి. ఈ సమయంలో ఉచితంగా ప్రేక్షకులను గ్యాలరీల్లోకి అనుమతిస్తారు. 11న జరిగే పోటీకి మాత్రం టికెట్లు కొనుగోలు చేసిన వారిని మాత్రమే అనుమతిస్తారు. పోటీలను వీక్షించేందుకు 3 రకాల టికెట్ల ధరలను నిర్ణయించారు. 1000, 3500, 6000 చొప్పున బుక్ మై షోలో అందుబాటులో ఉంటాయి. సుమారు 25,000 మంది కూర్చునేలా సీట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 11న జరిగే పోటీల ప్రసారాలను ప్రత్యక్షంగా చూసేందుకు నగరంలో 10 చోట్ల భారీ తెరలను ఏర్పాటు చేస్తామని అరవింద్ కుమార్ తెలిపారు. ఇక అవసరమైన చోట మరిన్ని తెరలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.